ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇవాళ మనం లలితాసహస్రనామాల్లో 476, 77, 78, 79 ఈ యొక్క నామాల గురించి తెలుసుకుందాం. మనము నిన్నటి నామాల్లో ముఖ్యంగా మనం విశుద్ధ చక్ర నిలయ వరకు చెప్పుకున్నాం. అంటే విశుద్ధ చక్రంలో ఆవిడ ఉంటుంది అనేటువంటి నామంతో. అయితే ఎప్పుడు కూడా లలితా సహస్రనామములు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి అపౌరుషములు, అంటే అమ్మవారిలో నుంచే 8 కిరణములుగా బయటకు వచ్చినటువంటి వసిన్యాది వాగ్దేవతలు చెప్పారు. కాబట్టి ఒక్కొక్క నామము వేద మంత్రముగా భావిస్తూ చేయండి, ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇక అరక్తవర్ణ అనేటువంటి నామం ఉంది, 476వ నామం, అనగా రక్తవర్ణములో ఉండునది అనేటువంటిది. అదేవిధంగా అంటే ఏమిటి రక్తవర్ణం, ఎటువంటి ఆ వర్ణానికి ఎందుకు తీసుకుంటాము అంటే ప్రేమతత్వాన్ని, కంప్లీట్ లవ్వింగ్ రిలేటెడ్ సంబంధించిన తత్వం ఎరుపు రంగులో ఉంటుంది ప్రేమ అనేటువంటిది. ఆ ప్రేమలోనే రక్షణ శక్తి కూడా రక్తవర్ణంలోనే ఉంటుంది. అందుకే చూడండి, అమ్మ ప్రేమ మరియు రక్షణ కలిగించే తత్వం అమ్మ తత్వం. మన నార్మల్గా కూడా చూడండి, ఏ జీవరాశికి అయినా కూడా ఆఖరికి చిన్న చిన్న పక్షులు సైతం కూడా తన పిల్లల్ని ఎంతసేపు పోషణ రక్షణ ఈ తత్వంలో మనకు కనబడుతుండే తల్లి యొక్క తత్వం. ఈ యొక్క నామాన్ని కనుక ఎవరైతే ఉచ్చరిస్తారో వాళ్ళకి ఒక లవ్ అండ్ కేర్ ఈ తత్వము వాళ్ళకి ఆటోమేటిక్గా అమ్మవారి నుంచి అందుతుంది. అదేవిధంగా త్రిలోచన, 3 నేత్రములు కలది. లోచనములు 3 నేత్రములు కలవి. ఏమిటది అంటే కుడి కన్ను, ఎడం కన్ను, అగ్ని. అంటే 3 కళ్ళు కదండి, ఇలా ఉంటాయి కదా. కాబట్టి రవి, చంద్ర, అగ్ని 3 కళ్ళు. అదేవిధంగా పదనైక సమన్విత, అనగా ముఖంలో అంటే ఒకే ముఖముతో కూడినదై లేక శిరస్సు గలది అనవచ్చును అని చెప్పంటూ ఉంటారు. పదనైక సమన్విత అంటే గనక ఈ నామాలు మనం ఎందుకు తెలుసుకుంటున్నాము అంటే అమ్మవారి యొక్క నామం ఒక్కొక్కటి తెలుసుకుంటుంటే అమ్మవారు ఏమిటనేది ఒక క్లారిటీ వస్తుంది. మనం చూడండి, ఏదైనా ఒక దేవతను ఆరాధించేటప్పుడు ఆ ఆరాధనా క్రమంలో ఫలానా వ్యక్తి ఇది అని చెప్పి తెలిసినప్పుడు మనం ఆ వ్యక్తి, చిన్నపిల్లలు ఉంటారు చూడండి, ఇప్పుడు ఒక తల్లికి ఒక పిల్లవాడి గురించి పూర్తిగా అర్థమైందనుకోండి, అప్పుడు ఆ పిల్లవాడితో ఏమంటే ఆ పిల్లవాడు నవ్వుతాడు, ఎలా చెప్తే వింటాడు అనేటువంటి ఒక క్లారిటీ వస్తుంది కదా. లేదా ఒక పిల్లడికి తండ్రి గురించి చిన్నప్పటి నుంచి చూసి ఒక ఏజ్ వచ్చేసరికి, యుక్త వయసు వచ్చే తండ్రి గురించి పూర్తిగా అర్థమవుతుంది దగ్గరగా ఉంటే. అసలు తండ్రితో పెద్దగా మాట్లాడకపోతే అర్థం కదా. అలాగే అమ్మవారు ఏమిటి అనేటువంటిది మీకు తెలుస్తూ ఉంటే అది వేరు. దీని తర్వాత నామం కనుక తీసుకున్నట్లయితే పాయసాన్న ప్రియ, ఇక్కడ చాలా కీలకమైనటువంటిది. పాయసాన్న ప్రియ అని ఉంది కదండి, అందుకని నేను పాయసం వండి పెట్టేస్తాను అమ్మవారికి అంటే కాదు, గుర్తుపెట్టుకోండి. అమ్మవారికి పాయసము ప్రియము, అంటే తీపిగా ఉండేటువంటి తెల్లగా ఉంటుంది పాయసం. అంటే ఏంటి, స్వచ్ఛత, మాధుర్యంగా ఉండేటువంటి మనస్తత్వము, స్వచ్ఛంగా ఉండడం అంటే ఇష్టము అనేటువంటిది కూడా ఇందులో నిగూఢమైనటువంటి రహస్యం. అదేవిధంగా దాని తర్వాత నామం పాయసాన్న ప్రియ త్వక్ష్ట, అంటే చర్మమందు చేతనారూపంగా ఆశ్రయించి ఉన్నటువంటిది. చర్మం ఉంటుంది కదా, చర్మమునందు చేతనారూపంలో ఉన్నటువంటిది అమ్మవారు అనేటువంటిది అర్థం. ఈ ఎవరైనా సరే ఈ నామం ఎవరైతే చేస్తారో, దీనికి ముందు ఓము లాస్ట్లో నమః కలుపుకొని ఎవరైతే చేస్తారో వాళ్ళకి చర్మ సంబంధించినటువంటి రోగాలు కూడా పోతాయి. ఓం త్వక్ష్టాయై నమః అనేటువంటి నామం కనుక చేసుకున్నట్లయితే చర్మం నందు చేతనారూపం. మనకి చూడండి, ఈ చర్మానికి ఎందుకు చర్మ వ్యాధులు వస్తున్నాయి ఇవాళ రేపు అంటే, మీరు ఎనీ స్కిన్ రిలేటెడ్ సంబంధించినటువంటి డాక్టర్స్ని కనుక అడిగినట్లయితే విటమిన్ డి, విటమిన్ B12 లోపం ఉండడం కానీ,
డి లోపం ఉండడం కానీ వస్తున్నాయి అంటూ ఉంటారు. విటమిన్ డి ఎలా వస్తుంది? సూర్యకిరణాల ద్వారా వస్తుంది కదా. సూర్యుడికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే ఆరోగ్య ప్రదాతలు, అందులో ప్రధానంగా సూర్య ఆరాధన చేసేటువంటి వారికి కంటికి సంబంధించిన, చర్మానికి సంబంధించిన, మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే తొలగించేటువంటి శక్తి సూర్యభగవానుడి దగ్గర ఉంటుంది. కాబట్టి సూర్యభగవాను చూస్తూ ఈ నామం ఎవరైనా కనుక చేసుకున్నట్లయితే చర్మంలో ఏదైతే మీకు లోపించడం వల్ల చర్మం ర్యాషెస్ రావడం కానీ, లేకపోతే ఏదైనా పుండ్లు పుట్టడం కానీ, రకరకాలుగా ఉంటుంది, తెల్ల తెల్ల మచ్చల్లా రావడం కానీ, ఇవన్నీ కూడా ఈ యొక్క నామాన్ని ఎవరైతే స్మరిస్తారో ఖచ్చితంగా తొలగడం జరుగుతుంది. అదేవిధంగా వాస్తుపరంగా కూడా చూసుకున్నట్లయితే చర్మ వ్యాధులు రావడానికి ఉత్తరము, తూర్పు దోషాలు ఉండడం వల్ల కూడా చర్మ వ్యాధులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఉత్తరంలో మనం ఏమైనా దోషం చేసామా, బాత్రూమ్స్ ఏమైనా ఉన్నాయా, ఒక్కోసారి ఉత్తర ఈశాన్యం, ఎందుకంటే అక్కడ ఆరోగ్యానికి సంబంధించిన ప్రదేశం కాబట్టి ఉత్తర ఈశాన్యంలోని లేదా తూర్పు భాగంలో ఉన్నట్లయితే అటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గుర్తెరిగి మీరు అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.